హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. స్టాక్ మార్కెట్లో ఒక ట్రేడర్ సక్సెస్ని సాధించాలంటే ఖచ్చితంగా తనకి టెక్నికల్ అనాలిసిస్ మీద మంచి అవగాహన ఉండాలి. లేకపోతే ప్రాఫిట్స్ కంటే ఎక్కువగా లాసెస్ చూడాల్సి వస్తుంది. సో ఒక ట్రేడర్కి టెక్నికల్ అనాలిసిస్ మీద మంచి అవగాహన ఉంటే తప్ప అతని సక్సెస్ రేటు అంతగా ఉండదు. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏమిటి, టెక్నికల్ అనాలిసిస్ గురించి కంప్లీట్ వీడియోస్ని మనం యూట్యూబ్లో ఇప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ బాగా గమనించండి, ఇది ఒక హై కనిపిస్తుంది. ఈ హైని నేనేం చేస్తున్నానంటే హారిజంటల్ రే అనే లైన్ యూస్ చేసి ఈ విధంగా అప్లై చేస్తున్నాం. చేశాక ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఒక రెడ్ కలర్ లైన్ అయింది. ఇక్కడ చూడండి, నేను ఒక సర్కిల్ని ఈ యొక్క టూల్స్ని తీసుకొని మీరు కూడా మీ చార్ట్లో ఈ విధంగా అప్లై చేసినప్పుడే మీకంటూ ఒక వ్యూ కరెక్ట్ కనిపిస్తుంది. ఓకే, రెసిస్టెన్స్ ఎక్కడెక్కడ ఉంది, రెసిస్టెన్స్ లైన్ ఎక్కడెక్కడ ఏర్పడింది, ఎన్ని టైమ్స్ రెసిస్టెన్స్ లైన్కి దగ్గరగా వచ్చి ఒక స్టాక్ కానీ ఒక ఇండెక్స్ కానీ రెసిస్టెన్స్ని బ్రేక్ అవ్వకుండా డౌన్ సైడ్కి ర్యాలీ అయిందని ఇప్పుడు గమనిస్తున్నారా ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు చూడండి, గమనించినట్లయితే మీరు ఎన్ని టైమ్స్ ఇక్కడి నుంచి ఒక ట్రేడర్గా మీరు రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు మీకు ఎన్నిసార్లు పుట్ సైడ్కి పొజిషన్ తీసుకోవడానికి అవకాశం దొరికింది. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఏమైంది, ఇక్కడ అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చింది. అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చి నెక్స్ట్ అది సస్టైన్ అవ్వకుండా మళ్ళీ అగైన్ ఇక్కడ డౌన్ సైడ్కి వచ్చేసింది. మళ్ళీ ఏం చేసింది, నెక్స్ట్ వెంటనే బ్రేక్అవుట్ ఇచ్చింది. ఆ విధంగా ఇక్కడ మళ్ళీ అగైన్ ఈ యొక్క రెసిస్టెన్స్ లైన్కి బిలో డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇప్పుడు గమనించినారా, ఈ విధంగా మీరు గమనిస్తే ఒక ట్రేడర్గా మీకు ఎన్నిసార్లు సెల్ చేసుకునే అవకాశం మీకు దొరికింది. సో ఈ విధంగా మనం ఏం చెప్తున్నామంటే సపోర్టు రెసిస్టెన్స్ని ఖచ్చితంగా మీరు ఫైండ్ అవుట్ చేయగలగాల. చేసినప్పుడే మీరు చాలా ఈజీగా ట్రేడ్ చేయడం జరుగుతుంది. అందులో చిన్న స్టాప్ లాస్ ఇస్తూ పెద్ద ప్రాఫిట్స్ బుక్ చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క రెసిస్టెన్స్ని మీరు గమనించలేకపోతే ఈ విధంగా ట్రేడ్ రివర్స్ అవుతుంటుంది. అరే, నేను కొన్నప్పుడే ఇంతవరకు మార్కెట్ పైకి వెళ్ళింది, నేను కొన్న వెంటనే డౌన్ సైడ్కి ర్యాలీ అయింది, నాకు లాస్ వచ్చింది అనుకుంటారు. లేదా ఇంతవరకు డౌన్ సైడ్కి ర్యాలీ అయింది, నేను కొంటానే రివర్స్ అప్ సైడ్కి వెళ్ళి నాకు లాస్ చేసింది అనుకుంటారు. సో ఇది రెసిస్టెన్స్ గురించి మీకు అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంతే కాకుండా ఇంకా ఎక్కడన్నా కానీ మనం ఈ విధంగా గమనిస్తాం. ఇది హెచ్డిఎఫ్సి స్టాక్. ఇప్పుడు చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ని ఇంతకుముందు హారిజెంటల్ టైప్లో రెసిస్టెన్స్ చూపించాను. ఇప్పుడు ఏమి అప్ ట్రెండ్లో రెసిస్టెన్స్ని నేను చూపిస్తున్నాను. ఇది బాగా గమనిస్తే ఇది ఒక ట్రెండ్ లైన్ నేను తీసుకున్నాను. ఇక్కడ గమనించండి, ఇది ఒక అప్ ట్రెండ్ రెసిస్టెన్సీ లైన్. ఓకే, మీరు దీని మీద బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఊరికే చూడగలుగుతానే ప్యాటర్న్ ఏం పడుతుంది అనేసి. ఇది అప్ ట్రెండ్ రెసిస్టెన్స్ లైన్. ఓకే, ఈ విధంగా గమనించండి. ఇక్కడ ఇంకొక సర్కిల్, ఇక్కడ చూడండి, క్యాండిల్ కూడా ఏం పడింది, రివర్సల్ ఎంఆర్ క్యాండిల్ అవ్వచ్చు. ఇంకొంచెం బాగా గమనిస్తే డ్రాగన్ ఫ్లై డోజీ టైప్ కూడా పడింది ఆ క్యాండిల్. సో ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇంకా దీన్ని మనం జూమ్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఒక ట్రేడర్గా మీకు సపోర్టు రెసిస్టెన్స్ ట్రెండ్ను మీరు గమనించినట్లయితే ఈ విధంగా మీకు ఎన్నిసార్లు సెల్ సైడ్ ఆపర్చునిటీ దొరికింది. సో అదేవిధంగా ఇంకా ఎక్కడన్నా కానీ మనం రెసిస్టెన్సీ అవకాశాలు ఉన్నాయేమో జరుగుతాం. ఎందుకంటే నేను హారిజెంటల్గా చూపించిన ఇంతకుముందు. నెక్స్ట్ ఇప్పుడు అప్ ట్రెండ్లో ట్రెండ్ లైన్ బేస్ మీద చూపిస్తున్న రెసిస్టెన్సీ. ఇంకా ఇక్కడ కూడా గమనించండి బాగా. ఇక్కడ కూడా గమనిస్తే మీకు ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ మళ్ళీ అగైన్ హారిజెంటల్గా, ఇది హారిజెంటల్గా మనం అప్లై చేస్తున్నాం. ఈ విధంగా జస్ట్ రెసిస్టెన్స్ని మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే చాలా మంచి ఆపర్చునిటీ ఉంటుంది. తక్కువ రిస్క్, ఎక్కువ రివార్డ్ ఉంటుంది. రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ. చిన్న స్టాప్ లాస్తో పెద్ద ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. బాగా గమనించండి, ఈ ఒక్క చోట మీకు ఎన్నిసార్లు దొరికింది సెల్ పొజిషను, లేదా మీరు తీసుకున్న పొజిషను ఎప్పటిదాకా మనము ఎక్సిట్ అవ్వకుండా ఉండొచ్చు అనేసి మీకు ఒక అవగాహన ఉంటుంది. ఇదొక రెసిస్టెన్సీ. నేను చాలా చోట్ల ఎందుకు చూపిస్తున్నానంటే మీకు అర్థం అవ్వడం కోసం.
ఇది ఏమి ఇక్కడ చూడండి డౌన్ ట్రెండ్ మళ్ళీ రెసిస్టెన్సీ, ఇందాక హారిజెంటల్ అప్ ట్రెండ్ రెసిస్టెన్సీ, డౌన్ ట్రెండ్లో కూడా రెసిస్టెన్సీ నేర్పిస్తున్నాం. ఈ విధంగా మీరు ట్రెండ్ని చూసిన వెంటనే ఇది అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ రెసిస్టెన్స్ అని తెలుసుకున్నప్పుడు ట్రేడర్ అనే అతను చాలా మంచి ప్రాఫిట్స్ బుక్ చేయడం జరుగుతుంది. ఒకటి గమనించండి, ఇక్కడ సర్కిల్ తీసుకుంటున్నాం, ఇక్కడ సర్కిల్ తీసుకొని వెంటనే ఇక్కడ సర్కిల్ అప్లై చేస్తున్నాం. మీకు బాగా అర్థం అవ్వడానికి మీరు కూడా ఖాళీ టైంలో ఖచ్చితంగా ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఖచ్చితంగా రెసిస్టెన్స్ ఎక్కడెక్కడ వస్తుంది అని ఫస్ట్ రెసిస్టెన్స్ క్లాస్ మాత్రమే ఇక్కడ చేస్తున్నాం. దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మన క్లాస్లో సపోర్ట్ అంటే ఏమిటి, సపోర్ట్లో కూడా హారిజెంటల్ సపోర్టు, అప్ ట్రెండ్లో సపోర్ట్ కూడా మనం చూపిస్తాం. సపోర్ట్ బ్రేక్ డౌన్ అయినప్పుడు కింది సైడ్కి ఏ విధంగా ఫాస్ట్ మార్కెట్ పడిపోతుంది అనేసి మనం చూపిస్తాం అక్కడ కూడా. సో ఇప్పుడు చూడండి, ఈ విధంగా రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసిన ప్రతిసారి మీకు మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు రెసిస్టెన్స్ తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం సపోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సపోర్ట్ తర్వాత మళ్ళీ బాక్స్ జోన్ గురించి చెప్తాం, బాక్స్ జోన్ బ్రేక్అవుట్ ఎలా ఉంటుంది అనేసి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం వల్ల మనం కంప్లీట్ కోర్స్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసాము. ఇది ఫస్ట్ వీడియో మన రెసిస్టెన్సీ గురించి. అలాగే మన చెప్పిన దాంట్లో సబ్జెక్ట్ అనేది బాగా ఉంటే ఖచ్చితంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే మన ఫ్రెండ్స్లో ఎవరైనా కానీ ట్రేడ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా మన వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.